వారి యొక్క ప్రాణమును గూర్చి నేను మిమ్మల్ని విచారణ చేస్తాను. విచారణ, పొరుగువారి యొక్క ప్రాణమును గూర్చి దేవుడంట మనలను విచారణ చేస్తానని అంటున్నాడు. మరలా చదువుకుందాం. మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి, మీకు ప్రాణము, ప్రాణం అంటే రక్తం అండి. ప్రాణం అంటే రక్తము. ఈ యొక్క రక్తము ప్రతి అవయవమునకు వెళ్ళిపోతుంది. ప్రతి అవయవం, తలను నడినెత్తి నుంచి అరికాలు వరకు రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్తము ఏ అవయవమునకైతే వెళుతుందో అప్పుడే ఆ యొక్క అవయవము పనిచేస్తుంది. మనిషికి ప్రాణము రక్తం. అతని రక్తమును గూర్చి అంట, ఎవరి రక్తమును గూర్చి? సహోదరుని యొక్క రక్తమును గూర్చి, సహోదరుని యొక్క ప్రాణమును గూర్చి. సహోదరులు అంటే మనందరం సహోదరులు. ఒకడైనా ఆదాము నుండి వచ్చినటువంటి వారమే మనందరం. ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతా అందరూ ఒకడైనటువంటి ఆదాము నుండి వచ్చినటువంటి వారమే మనందరము ఒకడైన ఆదాము నుండి వచ్చినటువంటి వారమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మనకు సహోదరులే. సాధారణంగా సహోదరులు అంటే ఎవరు? మా సంఘం వాళ్ళే మా సహోదరులు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళే మా సహోదరులు అనే భావం రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తారు. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అంటే సహోదరులు భారతీయులే సహోదరుల? మరి పొరుగు దేశం వాళ్ళు మనకి సహోదరులు కాదంటే అది యొక్క మన భారతదేశం మనం నియమించుకున్నటువంటి కట్టడది, రాజ్యాంగం. కానీ బైబిల్ చెబుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ సహోదరులే. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సహోదరుడే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని గురించినటువంటి, ప్రతి వ్యక్తిని గురించినటువంటి విచారణ తన సహోదరుని అడుగుతాడు. 5వ వచనం, నరుని మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువులను విచారణ చేయుదును. ప్రతి జంతువును కూడా. ఒకవేళ ఒక జంతువు కనుక ఒక మనిషిని చంపిందనుకో, దేవుడు విడిచిపెట్టడంట. అతని రక్తము ఆ జంతువు కారణంగా ఒలికితే ఆ రక్తమును గూర్చినటువంటి విచారణ జంతువును కూడా చేస్తాడంట. ఎందుకంటే ప్రాణం పెట్టింది దేవుడు. అంటే ప్రాణం పెట్టింది దేవుడు. ప్రాణం విలువ దేవునికి తెలుసు. ఏమంటే పెట్టింది ఆయన కాబట్టి ఆ యొక్క ఆ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో చెబుతున్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులను గురించిన లెక్క నిన్ను అడుగుతాడు దేవుడు. చుట్టూ సహోదరులు ఉన్నారు. దేవుణ్ణి ఎరగక బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎరిగి తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక వారు తప్పిపోయినప్పుడు నువ్వేం చేసావు? ఒక సహోదరుడిగా నిన్ను విచారణ చేస్తానంటున్నాడు దేవుడు. అంటే నిన్ను విచారణ చేస్తానంటున్నాడు. ఒక జంతువు, మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేస్తాను, దానిని గురించి ప్రతి జంతువును కూడా నరులను కూడా విచారణ చేయదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని యొక్క ప్రాణమును గురించి. ఏమంటే హేబేలును కయ్యూను చంపాడండి. కయ్యూను చంపాడు. క్షమించండి, కయ్యూను హేబేలును చంపాడు. కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపాడు. హేబేలును చంపితే ఎవరో చూడలేదనుకున్నాడు కయ్యూను ఎవరూ చూడలేదులే అని అనుకున్నాడు. కానీ దేవుడు
అంతకుముందు ఆదాము అవ్వలతో తప్పు చేయనప్పుడు ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడిన దేవుడు తర్వాత మరి వారితో మాట్లాడినట్టుగా మనకు గ్రంథంలో తెలియదు. కానీ ఎప్పుడైతే ఒకని యొక్క రక్తము చిందింపబడిందో, ఒకని ప్రాణము పోయిందో, దేవుడు వెంటనే ఎంటర్ అయ్యాడు. కయ్యూను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడైన 4వ అధ్యాయం 5వ వచనం ఆదికాండము. కయ్యూను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. 8వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. మాట్లాడాడు, వాదన జరిగింది. మరి హేబేలును కొట్టేటప్పుడు రక్తము నేల ఒలికి ఉండదా? ఏమంటే ఒకసారిగా మరణించినట్టుగా మనం అనుకోకూడదు. కొట్టి చంపి ఉంటాడు హేబేలు. అంటే కొట్టేటప్పుడు రక్తం వలకదా కింద? ఆ రక్తము అంట దేవునికి మొరపెట్టిందంట. ఏమండి? 10వ వచనము, అప్పుడు నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే సహోదరుని యొక్క రక్తము నిమిత్తము విచారణ చేస్తున్నాడా కయ్యూనని? దేవుడు విచారణ చేస్తున్నాడండి. విచారణ అంటే ఇన్వెస్టిగేషన్, విచారణ. దేవుడు మన సహోదరుని గురించినటువంటి విచారణ మనలను చేస్తాడు. అది భౌతిక మరణం. హేబేలు యొక్క మరణం భౌతిక మరణం. కానీ ఇప్పుడు ఆత్మీయ మరణానికి వెళ్ళిపోతున్నారు. అంటే చచ్చిపోయి ఉన్నారన్నమాట. అపవాది యొక్క మాయలో ఉంది సమాజం అంతా. మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు అంటాడు. ఇప్పుడు చనిపోయినటువంటి మనుషులను, అంటే పాపముతో చనిపోయినటువంటి మనుషులను వాక్యము చెప్పి బ్రతికించవలసినటువంటి అవసరత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. లేకపోతే ఆ సహోదరుని గురించి నిన్ను విచారణ చేస్తా అన్నాడు దేవుడు. ఏమంటే ఈ ప్రతి ఉదయకాలంలో దేవుని యొక్క మాటలను ఊరికి ప్రకటించవలసినటువంటి అవసరత నాకేమున్నది అంటే దేవుడు రేపు నన్ను విచారణ చేస్తాడు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు తప్పిపోయినా ఏమంటే ఇక చాలామంది మరి మరణానికి దగ్గర అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది చనిపోతున్నారు. ఈ మద్యానికి బానిస అయిపోయి చాలామంది చనిపోబోతున్నారు కూడా ముందు. అంటే ఈ చనిపోయే లోపు నువ్వు దేవుని మాటలు నీ సహోదరులకు చెప్పావా అని దేవుడు లెక్క అడుగుతాడు. లేకపోతే వారి రక్తమును గురించి దేవుడు విశ్వాసిని సహోదరులు అయినటువంటి మమ్ములను దేవుడు లెక్క అడుగుతాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనాలు చూడగలిగితే ఏమండి, అవశ్యముగా నీవు మరణమవుదు అని, నువ్వు తొందరలోనే చచ్చిపోతావని. నీకు మార్పు లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, పాప క్షమాపణ లేదు, లోకంలో తాగి తిరుగుతున్నావు. ఒకవేళ దేవుళ్ళలోనికి వచ్చి కూడా బాప్తిస్మం తీసుకొని కూడా తప్పిపోయి తిరిగితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏమంటే పగస్తుడు కూడా లోకానికి వెళ్ళాలని మనం కోరుకోకూడదండి. మన పగవాడు కూడా పాతాళ లోకానికి వెళ్ళాలని మనం కోరుకోకూడదండి. ఎందుకంటే అంత భయంకరమైనది పాతాళం అనేది. యుగయుగాలు మనిషిని బాధ పెట్టేది పాతాళం. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగయుగాలు నరకయాతన, నరక బాధను అనుభవించాలండి. ఒక్కసారి చనిపోతే అతనికి మారు మనసుకి అవకాశం లేదు. నువ్వు చనిపోయే లోపే నువ్వు మారు మనసు పొందాలి. చనిపోయే లోపే నువ్వు దేవుని తెలుసుకోవాలి. నువ్వు లోకానుసారంగా తిరిగి చచ్చిపోయి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఇతడు నీతిమంతుడు, ఇతడు పరలోకానికి వెళ్ళాడని చెప్పినా నువ్వు పరలోకానికి వెళ్ళవు, పరదేశికి వెళ్ళవు.
నువ్వు పరదేశికి వెళ్ళవండి, మీరు వెళ్ళరు. ఎందుకంటే బాప్తిస్మం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాస జీవితం ఉన్నది, అంతం వరకు సహించడం ఉన్నది, దేవుని క్రియలు ఉన్నాయి, దేవుని పనులు ఉన్నాయి. ఇవన్నీ చేస్తేనే, ఎన్నో మెట్లు ఎక్కితేనే మనం పరలోకానికి చేరగలం. ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం కదా, ఆశీర్వాదం పొందుతున్నాం కదా అని పరలోకానికి వెళ్తున్నామని అనుకోకూడదు. మనం పని ఉన్నది, దేవుని పని, చాలా పని ఉన్నది. ఒకడు ఆవశ్యకముగా మరణము పొందుతున్నాడంట, అంటే హఠాత్తుగా మరణం పొందుతున్నాడు. ఇప్పుడు ఆవశ్యకముగా నీవు మరణమవుదు అని నీవు దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా, ఏమంటే నేను దుర్మార్గుని గురించి ఇదిగో ఇతడు చచ్చిపోతాడు అని నేను ఆజ్ఞ ఇచ్చాను నీకు, నువ్వెళ్ళేం చేయాలంటే వారికి చెప్పాలి, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు, దేవుడు చెబుతున్నాడు, నేను మీకు చెప్పాను. అలా చెప్పాలన్నమాట. చచ్చిపోతున్నారు, మీరు పాపంలో ఉన్నారు. ఏమంటే ఆజ్ఞగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? అవశ్యముగా నీవు మరణమవుదు అని. నువ్వు చనిపోతావు, పాపంలో ఉన్నావు, చచ్చిపోతే నరకానికి వెళ్తావు అని నువ్వు అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గునికి ఆజ్ఞయ్యగా, నీవు అతనికి హెచ్చరిక చేయక. మధ్యవర్తితో ఆయన ఉన్నాడు, ఎవరో ప్రవక్త హెస్కేలు. నేను ఆజ్ఞ ఇచ్చానుగా, నువ్వు అవసరమో చచ్చిపోతావు, జాగ్రత్త అని ఆజ్ఞ ఇచ్చానుగా. నువ్వేం చేసావు? విన్నావు. వినిన తర్వాత అతనికి చెప్పలేదు. ఏమంటే నా జీవితం నాదే, నా భక్తి జీవితం నాదే, ఎవరు ఎట్టబోతే నాకెందుకు అనే ఆలోచనలో క్రైస్తవుడు ఉండకూడదండి. ఉంటే నీ సహోదరుని గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాను అంటున్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాటలు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకే అందరిలాగే బాప్తిసం తీసుకున్నాను, చక్కగా ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాను, బలలో పాలు పొందుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఓకే, నా వంతుకు నేను ఉండిపోవచ్చు కదా. ఎందుకు నాకు ఈ ప్రయాస? ఎందుకు దేవుని మాటలు చెప్పవలసినటువంటి అవసరత నాకున్నది? ఏమంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నాకు చాలా టైం కుదరదండి. అయినా కానీ టైము కుదుర్చుకొని దేవుని మాటలు చెబుతూ ఉంటాను. ఎందుకు ఈ పని చేయవలసి వచ్చిందంటే, ఏమంటే ఇక్కడ కింద చూడగలిగితే, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా, నీవు అతనికి హెచ్చరిక చేయక నువ్వు చెప్పలా, నీ సహోదరులకు నువ్వు చెప్పలా. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని నీవు వానికి హెచ్చరిక చేయక నుండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. సువార్త దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళలా, పాపి దగ్గరికి వెళ్ళలా. పరిశుద్ధులు ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదు, వాక్యాన్ని వారికి చెప్పలేదన్నమాట. చెప్పకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు, పాపి ఏమవుతున్నాడు, దుర్మార్గునికి అతడు చేసినటువంటి దుర్మార్గతను బట్టి అతడు ఏమయ్యాడు, మరణం అయిపోయాడు, చచ్చిపోయాడు. అర్థమవుతుంది అండి. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, వచ్చి మన పనులు మనం చేసుకుంటున్నాం. ఎవరికి వాక్యం చెప్పట్లా. ఇప్పుడు చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే, చుట్టూ ఉన్నటువంటి వాక్యము లేనటువంటి వారు, వాక్యం యొక్క విలువ తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు కదా చుట్టూ సమాజంలో. వారికి నువ్వు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. నువ్వు చెప్పలేదనుకో, ఎందుకు వాళ్ళు చెప్పినా కానీ వినరులే, వాళ్ళు అంతేలే, ఎంత ప్రయాసపడినా వ్యర్థము అని అనుకోకూడదు. మనము అని అనుకోకుండా నీ పనులు నువ్వు చేసుకున్నావు అనుకో, నా భక్తి జీవితం నాకు చాలు, నేను యథార్థంగా ఉంటే చాలు, నేను యథార్థంగా ఉంటే చాలు, నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకుంటే చాలు అని చెప్పి నువ్వు నోరు మూసుకొని కనుక ఉంటే, దేవుడు అంటున్నాడు ఆ దుర్మార్గుడు అంట మరణం అవుతాడంట. దేనిని బట్టి? అతడి యొక్క దుర్మార్గతను బట్టి, అతడు చేసిన దోషమును బట్టి మరణమవును. కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచును. ఇదేందండి బాబు? అంటే ఊర్లో ఎవరో చచ్చిపోయారు, వరగాయల్లో ఎవరో చచ్చిపోయారు,
వరగండ్లు ఎవరో చచ్చిపోతే పోలీసులు నా దగ్గరికి వచ్చి, ఇదిగో పలానా వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి అతనిని గూర్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటే ఎలా ఉండిద్ది? ఎవరండి? ఎక్కడో చచ్చిపోతే అతని యొక్క ప్రాణం గురించి నేను ఎలా అరెస్ట్ అవుతానండి అంటామా మనము? న్యాయమే కదా. కానీ లోక చట్టాలు అలా లేవు. కానీ దేవుని చట్టం ఉంది. దేవుని చట్టం ఎలా ఉన్నదో తెలుసా? నువ్వు దుర్మార్గుడికి హెచ్చరిక చేయకపోతే, ఆ దుర్మార్గుడు అతని దుర్మార్గత నుండి అతను చనిపోతే, అతని రక్తమును గురించి దేవుడు, ఇదిగో నువ్వు ఉండవు కదా, నిన్ను విచారణ చేస్తాను అంటున్నాడు. ఏమంటే విచారణ చేస్తాను, అతని రక్తం, నీ సహోదరుని గురించినటువంటి రక్తమును గురించి నిన్ను విచారణ చేస్తాను అన్నాడు. ఏమంటే ఇంట్లో మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మారు మనసు పొంది వాక్యం వినేటటువంటి వాళ్ళు, వారికి మారు మనసు లేనటువంటి వారికి వాక్యం చెప్పాలి, మార్చుకోవాలి, మన ప్రవర్తనతో మార్చుకోవాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళి వచ్చి టీవీ సీరియాలు పెట్టుకొని చూస్తే, సినిమాలు చూస్తూ ఉంటే, అడ్డమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వ్యక్తి ఎలా మారతాడు? ఎలా మారతారు? మారరు. నీ ప్రవర్తనను బట్టి మారతారు. వాక్యము లేకపోయినా స్త్రీలారా, మీ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన వలన మీ భర్తలు వాక్యము లేకుండా మీ భర్తలను రాబట్టవచ్చు అని వాక్యం చెబుతుంది. మార్గం ఉంది చాలా. అంటే మనము బ్రతుకుతున్నాము, మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మరి సమాజము మనల్ని బట్టి మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణిస్తే, ఎస్కేలు 3:18 మరొకసారి చదువుతున్నానండి. అవశ్యముగా నువ్వు మరణమవుదు అని నేను దుర్మార్గునికి ఆజ్ఞేయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానికి హెచ్చరిక చేయకు నుండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతున్నాను. అతడు దుర్మార్గతలో ఉండి చచ్చిపోతే అతని రక్తమును గురించి నిన్ను విచారణ చేస్తానంటున్నాడు దేవుడు. ఈ ఊరిలో ఎవరు చచ్చిపోయినా పాపంలో చచ్చిపోతే, ఇదిగో నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేసావని దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడంట. అతడి యొక్క రక్తమును గురించినటువంటి ఉత్తరవాదిగా నిన్నెంచుతాడు. నువ్వు చేసావా పని? నేను చెబుతానయ్యా, ఇదిగో ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం చెప్పానయ్యా. ఇంటింటికి వెళ్ళే సమయం నాకు లేదు కాబట్టి ఇదిగో మైక్ శబ్దం ద్వారా అనేకులు వాక్యం చెప్పానయ్యా. ఇదిగో నా మాటలు ఇదిగో గాలిలో ఉన్నాయి. ఈ మాటలు రేపు సాక్ష్యం చెబుతాయండి. ఇప్పుడు ఎందుకు నేను ప్రయాసపడి ఈ మాటలు చెప్పవలసి వచ్చిందో తెలుసా? నన్ను నేను రక్షించుకోవడానికి కూడా. ఎందుకంటే సహోదరుని గురించి విచారణ దేవుడు నన్ను కూడా చేస్తాడు కాబట్టి. ఈ ఊరిలో ఉన్నావు, నువ్వేం చేసావని దేవుడు నన్ను అడుగుతాడు రేపు. ఏమంటే ఒక మంచి మాట ఒక ముగ్గురికి తెలియజేయండి అంటారు, ఏదో ఆ మూవీల్లో చెబుతారు. ఒక మంచి పని చేసి థ్యాంక్స్ చెబితే, అయ్యా నాకు థ్యాంక్స్ వద్దు, ఇదిగో నువ్వు కూడా ఒక ముగ్గురికి మంచి చేయి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి మంచి చేయమని చెప్పు అని అంటారు. మంచి మాట అది. అలాగే నువ్వు వాక్యం విని ఒక ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురిని కూడా, ముగ్గురు కాకపోతే నలుగురికి, ఐదుగురికి, ఎంతమంది అయితే అంతమందికి, లేకపోతే ఒక్కనికైనా కానీ నువ్వు చెప్పు నీ సహోదరుడికి. నువ్వు గనక చెప్పలేదనుకో, అతని రక్తమును గూర్చి దేవుడు నిన్ను విచారణ చేస్తాను అంటున్నాడు. నేను విన్నాను, నాకు జ్ఞానం వచ్చింది, ఇక నేను సహోదరులు ఎలా పోతే నాకెందుకు, నా భక్తి జీవితం నాది అనుకుంటే దేవుని చట్టం దగ్గర కుదరదండి. పాపి అయినటువంటి నీ సహోదరుని గురించి, పాపములో ఉన్నటువంటి నీ సహోదరుని గురించి దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. ఏమన్నాడు ఆదికాండము 9వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ సహోదరుని గురించిన విచారణ నేను నరుని 5వ వచనము, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తాను. ప్రతి నరుని యొక్క ప్రాణమును గూర్చి ఆయన వాని సహోదరుని విచారణ చేస్తాను. మనందరం సహోదరులమేనండి. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ సహోదరులమే. ఒక్కడైన ఆదాము నుండి వచ్చినటువంటి వారమే. మన సహోదరులని మనము రక్షించుకోవాలి దేవుని మాటలు చెప్పి. వినరు, ఒకసారిగా వినరులేండి. ఏమండి, ఒకసారిగా వింటే ఏమండి ఇంత ప్రయాస ఎందుకండి? ఏమంటే నేను దాదాపుగా 2016 నుండి వాక్యం చెబుతున్నా. 2016 ఏమండి 4 ఇవి ఒక 4 దాదాపు 8 సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటిస్తూనే ఉన్నానండి. 8 సంవత్సరాల నుంచి నిరంతరంగా వాక్యం ప్రకటిస్తూనే ఉన్నా. నేటికి ఆ వాక్యపు యొక్క ఫలింపు లేదు నా దగ్గర.
అలాగని దేవుని యొక్క మాటలు ఏమన్నా అర్థము కాని విధంగా ఏమైనా చెబుతున్నానా? చాలామంది బయట వాళ్ళు చాలా బాగా స్వీకరిస్తారు, కానీ గ్రామంలో ఉన్నటువంటి వారి వద్ద నుంచి నాకు ఎటువంటి ఆదరణ లేదు. ఆదరణ లేదు. కానీ ఆదరణ లేదు కాబట్టి దేవుడు నాకు చాలామంది బయట వారిని పరిచయం చేస్తున్నాడు. నేను వారికి వాక్యం చెబుతున్నాను. వాళ్ళు నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తారు. అంటే ఆన్లైన్ ద్వారా ఎన్నో 8 సంవత్సరాల ప్రయాస అండి. 8 సంవత్సరాల ప్రయాస. పోయిన సంవత్సరం కనుక ఒక ఇద్దరికి మాత్రం నేను బాప్తిస్మం ఇవ్వగలిగాను. ఎందుకంటే వాక్యం విని బిడ్డలు మారాలి, మనుషులు మారాలి. ఎందుకంటే వాక్యము చెప్పాలి, ప్రతి మనిషి వాక్యము చెప్పాలి. ఆ వాక్యపు వెలుగులోనికి అనేకులను తీసుకురావాలి. ఇది ప్రయాస. అసలుకి ఒక బాప్తిస్మం అంటే దేవుణ్ణి ఆనంద పెట్టేటటువంటి సమయం అది. అంటే ఏదోలే మనం వెళ్ళి నెలలో మునిగా, ఇది చాలా అశ్రద్ధగా తీసుకోకూడదు. దాన్ని దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం అది, ఘనం కలిగినది అది. మారాలండి, మనుషులు మారాలి. అంటే ఎందుకు ప్రయాసపడుతున్నాం, వాక్యాలు చెబుతున్నాం, కానీ ఏదో ఒక రోజున నా యొక్క మాటలకు ఫలింపు వస్తుంది అనేటటువంటి నిరీక్షణతో, పట్టుదలతో ఈ మాటలు చెబుతున్నానండి. పట్టుదలతో, నిరీక్షణతో. ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. నా విశ్వాసంలో ఎటువంటి లోపం లేదు, నా యొక్క ప్రసంగాల్లో ఎటువంటి లోపం లేదు. యథార్థత ఉన్నది కాబట్టి ఏ రోజుకైనా కానీ నేను విత్తిన ప్రతి ఇత్తనం ఫలిస్తుంది అనేటటువంటి నిరీక్షణతో ఈ వాక్యాలు చెబుతున్నానండి. సహోదరుని గురించిన విచారణ దేవుడు చేస్తాడంట. బయట సహోదరుని గురించినటువంటి విచారణ మనల్ని చేస్తాడంట దేవుడు. అందుకని మనం ఏం చేయాలి? అందుకని నేను ప్రతి మాటని రికార్డ్ చేసి కూడా సోషల్ మీడియాలో పెడతా. ఫేస్బుక్లో దాదాపుగా 5,000-6,000 మంది దాకా ఉన్నారు. చుట్టాలు చాలామంది ఉన్నారు, ఎవరు చూడరండి. నా చుట్టాలు, నా బంధువులు, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నా ప్రసంగాలు చూడరు. బయట వాళ్ళు అనేకులు చూస్తూ ఉంటారు. ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది ఈ మాటలు. యూట్యూబ్లో పెడతాను. సత్యం జేబీఆర్సీ వరగానే అనేటువంటి యూట్యూబ్లో పెడతాను. అందులో కూడా చూస్తూ ఉంటారు. రేపటి జనాన దేవుడు నన్ను లెక్క అడిగాడు అనుకో, సహోదరుని గురించిన లెక్క, అయ్యా ఊర్లో ప్రకటించాను, ఇదిగో సోషల్ మీడియాలో పెట్టాను, ఒక్కసారి ఇదిగో విజయ్ వరగానని ఫేస్బుక్లో కొడితే నా ప్రసంగాలు వస్తాయి, చక్కగా చూసుకోవచ్చు. ఇదిగో సత్యం జేబీఆర్సీ వరగానే అని చెప్పని కొడితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, ఇదిగో నా ప్రసంగాలు చూడవచ్చు. ప్రతి వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది కదా. ఫోన్ లేనటువంటి వారికి నేను ఒక ఉత్తరవాదిగా కనబడతానేమో, కానీ ఏమండి ప్రపంచంలో ఫోన్ ఉండా ప్రతి ఒక్కరికి ఇదిగో నా మొబైల్, నా యొక్క మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. అది మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవట్లేదు కాబట్టి మీ ప్రాణానికి నేను ఎలా ఉత్తరవాదిని అవుతాను? కనుక దేవుడు నన్ను లెక్కడిగితే నేను చెప్పాలి కాబట్టి ఇదిగో ఈ యొక్క ప్రయాసపడుతున్నాను. నేను మారాను, అనేకులను మార్చుకోవాలి అని వాక్యం అదే సెలవిస్తుందండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం మరొకసారి చదువుతాను. అవశ్యకముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గునికి హెచ్చరిక చేయగా, నీవు వానికి హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమును గూర్చి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అంటున్నాడు. ఉత్తరవాదిగా నిన్ను ఎంచుతాను. పాపములో చనిపోతే నువ్వు మారు మనసు పొందావు కదా, వాక్యాన్ని నేర్చుకున్నావు కదా, ఆ వాక్యము నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పని దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు. రైట్. 19వ వచనం. అయితే దుర్మార్గునికి నీవు హెచ్చరిక చేయగా హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం అవును కానీ నీవు తప్పించుకుంటావు. నువ్వు చెప్పినా కానీ వినలేదనుకో, అతడు దుర్మార్గత నుండి చచ్చిపోయాడు అనుకో, నువ్వు తప్పించుకుంటావు. అంటే నువ్వు చెప్పినా కానీ అతడు మారలేదు కాబట్టి నిన్ను ఉత్తరవాదిగా ఎంచను అన్నాడు. ఏమంటే పని ఉన్నదండి, ప్రతి క్రైస్తవుడికి పని ఉన్నది. లేకపోతే పాపము చేయకుండా నువ్వు ఉన్నా కానీ ఇదిగో నీ సహోదరుని యొక్క ప్రాణమును గురించి నిన్ను విచారణ చేస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త. ఏమండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుందండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము
యాకోబు పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుందండి, మనము చూసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు. ఏమండి? పాపినంట వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఏమండి? 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు అంటే వాక్యములోనికి వచ్చారు, మరలా కొంతకాలానికి ఏమైపోయారు? తప్పిపోయారు అన్నమాట. సత్యమును గురించి తొలగిపోయారంట వారు. తొలగిపోయారు అమ్మయ్య అని చెప్పని. ఈ క్రైస్తవ్యం ఎలా ఉన్నదంటే, ఎవరన్నా ప్రార్థనకు వచ్చి ఎవరన్నా తప్పిపోయారు అనుకో, తప్పిపోగానే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నలుగురికి చెబుతారు, అబ్బు పెద్ద ప్రార్థనకి వెళ్ళాడయ్య, మొన్నటి దాకా పవిత్రంగా ఉన్నాడయ్యా, పెద్ద గొప్పలు చెప్పాడయ్యా బాబు, ఇప్పుడు చూడు ఏమయ్యాడు? తప్పిపోయాడు. మరి కుటుంబం చూడు ఎలా ఉందో, పాపం చేస్తుంది, బూతులు మాట్లాడుతున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఏమంటే మనుషుల్లో ప్రేమ లేదని చెప్పని వీళ్ళు ఏం చేస్తారు? చక్కగా సంకలు గుద్దుకుంటూ చెబుతారండి. విశ్వాసులు చేయవలసినటువంటి పని అది కాదు. ఒక సహోదరుడు తప్పిపోతే, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, సత్యము నుంచి అంటే వాక్యమును గురించి ఎవరన్నా తొలగిపోతే ఆ వారిని ఏం చేయాలంట? మరలా వాక్యములోనికి మళ్ళిస్తే పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించినట్టు అండి. అది మరణం అంటే పాతాళంలోనికి వెళ్లకుండా అతనిని రక్షించేవయ్యా నువ్వు. అంటే రక్షించి అనేక పాపములను, అప్పుడు దాకా నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కప్పివేస్తున్నాడు దేవుడు. ఇక వాటిని జ్ఞాపకం చేసుకోడు. నువ్వు మరలా సత్యం నుంచి తొలగిపోయినా, మరలా తెలుసుకొని మరలా దేవుళ్ళలోనికి వచ్చావనుకో, ఇదిగో అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఏమండి? సామెతల్లో ఒక మాట అంటాడండి. అంటే నీ సహోదరుడు పడిపోయినప్పుడు నువ్వు సంతోషపడకూడదు అనే మాట ఉంటుంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. నీ శత్రువు పడిపోయాడు, సత్యంలో ఉన్నాడు, కొన్నాళ్ళు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించకము. వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనసున ఉల్లసింపకము. అతనికి వాక్యం చెప్పు. చావుకై పట్టబడినటువంటి వారిని నువ్వు తప్పించు. నాశనమంది పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? రక్షించాలి. పడిపోయినటువంటి వారిని లేపాలండి. లెగిసే ఉద్దేశం ఉంటే చెప్పాలి దేవుని మాట. పడిపోయిన వారు ఎవరన్నా ఉంటే వారు చచ్చిపోయేలోపు, లేకపోతే నువ్వు చచ్చిపోయేలోపు ఏమండి దేవుని మాటలు చెబుతూనే ఉండాలండి. కంటిన్యూటీ ఇది, కంటిన్యూగా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సహోదరుని గురించినటువంటి నీవు ఉత్తరవాదిగా సహోదరుని యొక్క ప్రాణమును గురించి, పొరుగువాని యొక్క ప్రాణమును గురించి దేవుడు నిన్ను లెక్కడుగుతానంటున్నాడు. ఆ సహోదరునికి వాక్యము చెప్పి ఆ సహోదరుని మార్చవలసినటువంటి బాధ్యత అయ్యా నీ మీదే ఉంది. క్రైస్తవుడా, నీ మీదే ఉన్నది. క్రైస్తవురాలా, నీ మీదే ఉన్నది. శత్రువు పడిపోయినప్పుడు సంతోషించకు, మనసులో కూడా ఉల్లాసించకు. అతను ఏదో విధంగా దేవుని మాట చెప్పి వారిని రక్షించు. రక్షకులండి క్రైస్తవులు. ఎవరు? బాప్తిసం పొందిన ప్రతి మనిషి రక్షకుడే. బాప్తిసం పొందిన ప్రతి మనిషి ప్రకటించుటకు అర్హుడే. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అన్నాడు. నాశనమునకు జోగుచున్నటువంటి వారిని నువ్వు రక్షించవా? త్రొట్టిల్లినటువంటి వారిని నువ్వు వాక్యం చెప్పి రక్షింపవా అని దేవుడు రేపటి దినాన నీ సహోదరుని ప్రాణమును గురించి నిన్నే అడుగుతాడు, నిన్నే విచారణ చేస్తాడు. నువ్వు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? నేను మారాను, నేను ఒక్కదాన్నే పరలోకం వెళ్తే చాలు, ఇదిగో నా కుటుంబం ఎలా పోతే నాకెందుకనే ఆలోచనతో కనుక నువ్వు ఉంటే
కుటుంబానికి కనుక వాక్యం చెప్పుకోకపోతే, కుటుంబానికి కనుక వాక్యం చెప్పకపోతే, చుట్టూ ఉన్న నీ సహోదరులు కనుక నువ్వు వాక్యం చెప్పకపోతే, నీ గ్రామానికి కనుక నువ్వు వాక్యం చెప్పకపోతే, నువ్వు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలకు చుట్టుపక్కల తిరిగి కనుక నువ్వు వాక్యం చెప్పకపోతే, ఇదిగో చుట్టూ ఉన్నటువంటి నీ సహోదరుల గురించి కూడా దేవుడు రేపటి దినాన నిన్ను లెక్క అడుగుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ చట్టం అండి. బైబిల్ అర్థం కాలే చాలామందికి. కనుక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ఏమంటే ఎవడైనా ఏ తప్పిదములైన చిక్కుకున్నాడనుకో, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడు అంటే ఒకడు పడిపోయాడు, అమ్మో నేను కూడా పడిపోతానేమోనని జాగ్రత్త పడుచు, తాను శోధింపబడుతునేమోనని తమ విషయమై చూచుకొనుచు, తమ విషయమై నువ్వు పడిపోకుండా చూసుకుంటూ ఏమంటే సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావలెను. పడిపోయిన సహోదరుల గురించి మనం ఆనందించకూడదండి, వారిని మంచి దారికి తీసుకురావాలి. చాలామంది బాప్తిజం తీసుకొని పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వారు నాతో కలిసినప్పుడు అలా ఒకే మాట అంట, అయ్యా ప్రార్థనకు రండి అయ్యా, అయ్యా ప్రార్థనకి వెళ్ళండి అయ్యా అంటే, రండి అయ్యా అంటే అది స్వార్థం అవుతుంది. నా దగ్గరికి రమ్మని నేను అంటలా. ఎక్కడికన్నా వెళ్ళండి, యథార్థంగా బ్రతకండి చాలు, విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి చాలు. ఎందుకంటే చనిపోయే లోపే మీరు దేవుని తెలుసుకోవాలి. చనిపోయారా, ఒకవేళ దుర్మార్గతలో ఉండి కనుక చచ్చిపోయారా, మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమతో మీ అందరికీ దేవుని యొక్క హెచ్చరికలు చెబుతున్నాను. మిమ్మల్ని ప్రేమించి మనసులు మార్చుకోండి. ఒకవేళ మారి కూడా తప్పుదారిలో ఉన్నారా, మరలా మార్చుకోండి. బ్రతికున్నారంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నట్టే. ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. చచ్చిపోయేలోపు దేవుని తెలుసుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం, కలిసి దేవుని పని చేద్దాం. దేవుని పనిలో ఉంటూ దేవుని యొక్క పనులు చేస్తూ, ఎందుకంటే పని చాలా పని ఉన్న దేవుని పని. ఆ పనిలో మీ అందరూ సహకారులుగా ఉంటారని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.